వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. అన్నపర్ బీసీ హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఏఐ హబ్ టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ సమీక్ష. వి హబ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఆదేశం. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అన్న మంత్రి అచ్చెన్నాయుడు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. రేవంత్ రెడ్డి ఎన్నిటికైనా చంద్రబాబు మనిషే. మాజీ మంత్రి హరీష్ తీవ్ర విమర్శలు. అంతర్జాతీయ చూపు హైదరాబాద్ వైపు. స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్లోని ఏఐసీసీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ హబ్ టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వి హబ్ను రాష్ట్రానికి ఐకానిక్ బిల్డింగ్గా తీర్చిదిద్దాలని సూచించారు. నవంబర్ నెలాఖరుకే వి హబ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ప్రాజెక్టు కోసం జైకా ఫండ్ సమీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్లు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసి ఎండి శశాంక్, టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్థుల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 24 మంది విద్యార్థులు ఉన్నారని, వీరిలో ఒక విద్యార్థికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. పెదనందిపాడు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారిలో 2 మినహా అందరినీ డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సీఎం అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమెరికా డల్లాస్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి మృతి చెందిన పోలి చంద్రశేఖర్ పార్థివ దేహానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రదేశం అని చెప్పడమే అమెరికాలో ఇతర దేశాల నుండి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం కోసం వెళ్లిన వారిని అకారణంగా అన్యాయంగా గన్ కల్చర్తో చంపే నీచమైన సంప్రదాయం కొనసాగుతుందన్నారు. ఇది అత్యంత బాధాకరమని, చంద్రశేఖర్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఇలాంటి సంఘటనలు అమెరికా లాంటి దేశాలలో కొనసాగకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆయన అగ్రదేశంగా చెప్పబడే అమెరికాలో, భూతల స్వర్గం అని చెప్పి కొలిచేటువంటి అమెరికాలో పరాయి దేశస్తులు చదువుకోవడానికి పోయిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు కావచ్చు, వ్యాపారం కోసం పోయిన వాళ్ళు కావచ్చు, అకారణంగా అన్యాయంగా ఇవాళ విచ్చలవిడి గన్ కల్చర్తో కాల్చి చంపేటువంటి నీచమైన సంస్కృతి అమెరికాలో కొనసాగుతుంది. అనేక మంది భారత జాతి బిడ్డలు పెట్రోల్ పంపులలో పనిచేసే వాళ్ళు, స్టోర్లలో పనిచేసే వాళ్ళు గల్లపెట్ట మీద ఉంటే డబ్బులు ఇవ్వకపోతే కాల్చి చంపేటువంటి నీచం అనేక సంఘటనలు జరిగినాయి. ఇవాళ చంద్రశేఖర్ ఎంబీఎస్ కోసం, మాస్టర్ ఆఫ్ డెంటల్ డాక్టర్ కోసం పోయినటువంటి చంద్రశేఖర్ని అక్కడ అకారణంగా కాల్ చెప్పేటువంటిది ఇవాళ అత్యంత బాధాకరం. అమెరికా లాంటి దేశంలో
టీచర్ల గురువులను కాల్చి చంపడం, సాటి విద్యార్థులను కాల్చి చంపడం, అకారణంగా ఫైట్ చేసి పదుల సంఖ్యలో ప్రజల్ని కాల్చి చంపేటువంటి నీచమైన సంస్కృతి. ఇది గొప్ప ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాదు, మనిషి యొక్క ప్రాణానికి గ్యారెంటీ లేనటువంటి వ్యవస్థగా కనపడతా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు అమెరికా లాంటి దేశంలో. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్నై 1974-2025 గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్నై గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు ఈ విశిష్ట సదస్సును నిర్వహించడం చాలా గొప్ప విషయం అని అన్నారు ఆయన. ఈ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కేయూ ఫార్మా అలుమ్నై అసోసియేషన్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఆయన. ముఖ్యంగా ఫార్మసీ వృత్తి అనేది సమాజం పట్ల హ్యూమానిటీకి, పరిశోధన, చికిత్స, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు ఆయన. రీసెంట్గా 3 days బ్యాక్ చూశారు, లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 1.5 billion తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్. మీకు తెలుసు, గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట హెచ్సిసిటీ గానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ని ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ 30,000 crores తోని 390 kilometers తోని కమింగ్ 2-3 months లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుతుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఇక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ లేవు ఇండియాలో. ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు, తెలంగాణ 24 hours సీఎం గారి అడ్వైస్ తో గానీ, వారి టీమ్ లీడర్షిప్ లో నేను గానీ, శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా ఫార్ములా ఈ రేస్తో గ్లోబల్ మొబిలిటీ హబ్గా హైదరాబాద్ నగరం మారిందని కేటీఆర్ తెలిపారు. త్వరలో భారతదేశ మొబిలిటీ వ్యాలీగా హైదరాబాద్ ఆవిర్భావం చెందుతోందని అన్నారు. కోయంబత్తూరులో జరిగిన 10వ FMEA నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరిగెత్తున్నప్పుడు భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందని రుజువైంది. ఈ రేసు దాదాపు 700 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించి అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించింది అని కేటీఆర్ పేర్కొన్నారు. During my tenure as a minister was to bring Formula E race to India. And I take a great deal of pride in saying that India's very first Formula E race happened in Hyderabad in 2023 on the streets of Hyderabad in February.
more than 35,000 people showed up, not just as a spectacle, but as a statement that India is ready for electric mobility, global races, and to ensure cutting-edge technology is leveraged for the benefit of greater good. The response was overwhelming. Citizens embraced it, industries aligned, and enthusiasts cheered. We also made sure that we used that entire time as a mobility week during the race. We used that entire week, just like how you're conducting this race here, over a period of 6 days. We spread that event over 7 days, called it Mobility Week. We announced several investments that came in, from Hyundai Mobis to Mahindra Automobiles, which was also getting into electric vehicles in a big way. And also Amar Raja, which set up one of the largest gigafactories with about 9,500 crores of investment. Where you have research, where you also have incubation. పిఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నందు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగాగీత ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ సంతకాల సేకరణ చేశారు. నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల వరకు సంతకాల పత్రాలు చేస్తామన్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపడతామని ఆమె తెలిపారు. నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి వాటిని తరలిస్తామన్నారు. గవర్నర్కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, అదేవిధంగా వివిధ సందర్భాల్లో ఇచ్చిన సుమారు 140 వాగ్దానాలను కానీ పూర్తి చేయకుండా, ఒక సంవత్సరం పూర్తి కాలం హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా, ఒక్క పెన్షన్ తప్ప ఏది కూడా మొదటి సంవత్సరంలో ఇవ్వకుండా, ఇప్పుడు రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి కొద్దిగా సంఖ్యను తగ్గించి, బెనిఫిషియరీని తగ్గించి, వివిధ కారణాలు చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే కాకుండా, ఇప్పుడు చూస్తే అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క మద్యం కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మరి లభించే విధంగా బెల్ట్ షాపులు పెట్టడం కానీ, ఒక టైం లేకుండా ఉండడం కానీ, ఎన్నో రకాల కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం కానీ జరుగుతుంది. ఇవి కాకుండా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు కాకుండా 17 మెడికల్ కాలేజీ ఒకేసారి శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా గొప్ప విషయం, నిజమైన విజయం సాధించినట్లుగా. ఎందుకంటే ప్రభుత్వం మెడికల్ కళాశాలలు శాంక్షన్ చేయడం అంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యని తక్కువ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా తక్కువ ఫీజుతో విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎఫిలియేటెడ్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా మంచి వైద్య సేవలు పేదలకు అందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వము పేదలకు వ్యతిరేకంగా, పేదల వైద్య విద్యకి వ్యతిరేకంగా, పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మెడికల్ కాలేజీలను అమ్మేయడం అనేది కేవలం పీపీపీ అనేది ఒక వంక మాత్రమే తప్ప, అసెంబ్లీలో వారు చెప్పినట్టుగా, మంత్రివర్యులు చెప్పినట్టుగా 33+33 అంటే 66 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు వచ్చినా 17 మెడికల్ కాలేజీలు అమ్మేసే విధంగా చర్యలు తీసుకోవడాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండించింది. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఈ మెడికల్ కాలేజీలన్నీ ఎంతో సదుద్దేశంతో తెచ్చిన వ్యక్తిగా ఆయన చాలా ఆవేదన చెందడం జరిగింది. ఎన్నోసార్లు చెప్పి చూడడం జరిగింది. అయినప్పటికీ జీవోలు పాస్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం రాలేదు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు లాంలోని ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీఎం ధన్ ధ్యాన్ యోజన మరియు పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పీఎం ధనధాన్య యోజన రైతుల ఆర్థిక శక్తివంతతకు దారితీస్తుందన్నారు. పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి దిశగా పెద్ద అడుగు అని తెలిపారు.
పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యమని, ప్రధాని మోదీ దృష్టిలో ప్రతి రైతు సమృద్ధి భవిష్యత్తు చిహ్నం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికే కట్టుబడి ఉందన్నారు. అగ్రికల్చర్ మరియు ఇతర వైస్ ఛాన్సలర్ మేడం, థ్యాంక్ యూ సార్. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటికే మన దేశం ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ దేశంలో ఇంకా దేశంలో యావరేజ్ ఉత్పత్తులకి తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు 100 జిల్లాలు ఎంపిక చేశారు. అందులో మన రాష్ట్రంలో 4 జిల్లాలు. ఈరోజు మనందరం ఆలోచన చేయాలి. ఏవైతే ఈ 4 జిల్లాల్లో దేశ యావరేజ్లో తక్కువ ఉత్పత్తులు ఉన్నాయో దీన్ని కూడా ఆ స్థాయికి తీసుకురావడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. ఈ పథకంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. హార్వెస్టింగ్ చేసేటప్పుడు రైతులకు సహాయం అందించడం, పోస్ట్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు రైతులకు సహాయం చేయడం, అదేవిధంగా గోడౌన్స్ ఏర్పాటు చేసుకోవడం. సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నారని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం సపోర్ట్ చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చూస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఆయన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు చంద్రబాబు ఫోన్ చేయగానే ఢిల్లీకి ఉరికారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చేస్తున్నటువంటి హెచ్చరికలు ఒకటొకటి నిజమైతా ఉన్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించేటువంటి అంశం. మేము ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టే ఇవాళ తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతా ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి, నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. మంచిర్యాల కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమార్ సింగ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. జిల్లా న్యాయస్థానంతో పాటు ఫోక్సో, ఫ్యామిలీ కోర్టు భవన సముదాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల నిధులతో ఈ సముదాయాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రజలకు న్యాయసేవ సత్వరమే అందే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు ఆయన. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో శాశ్వత న్యాయస్థాన భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక, జిల్లా జడ్జి వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. గారు ఇక్కడ 10+2 జిల్లా కోర్టు భవనాలను వర్చువల్గా ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ఫిజికల్గా హాజరై ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతం నుంచి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా 21 ఏళ్ల తర్వాత అది కార్యరూపం సంతరించుకుంది. ఇక్కడ పండగ వాతావరణంలా చేసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దాదాపు 81 కోట్ల రూపాయలు బడ్జెట్తో అధునాతనమైన భవనం ఇక్కడ నిర్మించబడుతుంది. కాబట్టి
వీటిని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఈ భవనాలు ఉపయోగపడతాయని నమ్ముతూ అవకాశం ఇచ్చింది. గారు ఇక్కడ నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకేపీ PACS సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ఏ గ్రేడ్ ధాన్యాన్ని ₹2కి 389 మద్దతు ధరతో సన్నవడ్లకు ₹500 బోనస్, బి గ్రేడ్ ధాన్యానికి ₹2 369 మద్దతు ధరను ప్రకటించింది అని అన్నారు. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యంతో తేమ శాతం 17% లోపులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆయన. అలాగే ప్రభుత్వం తరపున మార్కెట్కు వచ్చిన మొదటి గింజ నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయబడుతుంది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని హామీ ఇచ్చారు ఆయన. ఇక అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని రక్షించుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పేసి కూడా మేము సూచన చేయడం జరిగింది. అధికారులు కూడా ఆ వైపుగా డ్రైవ్ చేస్తారు. ఈ సందర్భంగా రైతాంగానికి మొత్తంగా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే వివిధ దఫాలలో వడ్లను మనం ఈసారి వరి నాట్లను పెట్టినాం. కొంత ఒక వర్షాలు తక్కువ మోతాదులో ఉన్నప్పుడు 2 ఎకరాలు పెట్టినాం. వెంటనే అట్నే కంటిన్యూగా ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకుంటూ పోయింది. మ్యాచర్ చూసిన తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాత నైట్కి నైట్ మళ్ళీ పచ్చొట్లు తీసుకొచ్చి దాని మీద పోయటం మూలంగా అక్కడ మిల్లు కాడికి పోతే ప్రాబ్లం అవుతుంది. అట్లా చేయొద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా చేస్తే మీ గన్ని బ్యాగుల మీద నెంబరింగ్ ఇస్తారు కాబట్టి ఆ వడ్లు ఏదైనా తేడా ఉంటే కూడా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మనము గిట్టుబాటు ధరను పొందుతున్నటువంటి క్రమంలో మనం ఆ మ్యాచర్ వచ్చినటువంటి వడ్లనే ఇవ్వాలి. అది మన ధర్మం కూడా భావించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే సివిల్ సప్లై మంత్రి గారు ఎంత ధాన్యం వచ్చినా చివరి గింజ వరకు కొనాలనేటువంటి కమిట్మెంట్తో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పోయినసారి రికార్డు స్థాయిలో ధాన్యం పండితే కూడా రికార్డు స్థాయి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతులు కూడా అకాల వర్షం ఉదయం మంచిగా ఉంటుంది, వాతావరణం సాయంత్రం సరైన వర్షాలు పడుతుంది కాబట్టి మీ రాసులకు టార్పాలు కప్పుకోవటం కానీ సాయంకాలం కాగానే రాసులు కుప్ప చేసుకోవటం కానీ మీ ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు కూడా కళ్ళానికి అందుబాటులో ఉండి వర్ష సూచన ఏమైనా కనిపించేస్తే మీరు రాసి పోసుకోవటం దాని మీద టార్పాలు కప్పుకునేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి ప్రజాప్రతినిధుల వైపు నుంచి అధికారుల వైపు నుంచి సెంటర్ నిర్వాహకుల వైపు నుంచి అట్లాగే ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి FCI నుంచి కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంటు అట్లాగే మిల్లర్స్ నుంచి నిరంతరం కోఆర్డినేషన్లో మన నియోజకవర్గంలో వేగంగా ధాన్యం కొనడానికి మేము అన్ని రకాల జాగ్రత్తలు హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన VC సజ్జనార్ని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.